నేను, చెల్లి, తమ్ముడు. శృతి, సుష్మా, శివతేజ్. పెట్ నేమ్స్ వచ్చేసి సోనీ, నాని, చింటూ. సో ఇక్కడ ఉన్నాడు కదా వాడే మా తమ్ముడు. నాకన్నా పెద్దగా అనిపిస్తాడు. హైట్, పర్సనాలిటీ అందరూ అన్నయ్య చెల్లెళ్ళా మీరు అని అడుగుతారు. మా చెల్లి కన్నా కూడా నేను చిన్నగానే ఉంటా. సో చెల్లిని అక్క అంటారు, వీడిని అన్నయ్య అంటారు. నేనే చెల్లి అంటారు. అందరికన్నా చిన్నలా కనపడతాను, కానీ నేనే పెద్ద అందరికన్నా. మా ముగ్గురికి త్రీ ఇయర్స్ గ్యాప్ అనమాట. సో తమ్ముడికి ఈ మధ్య మ్యారేజ్ అయింది, 2 months అయింది అంతే. మేము పెళ్ళికి ముందు చాలామంది అమ్మాయిలని ఇంటి దాకా రాలేదు కానీ చూసాము. సో మేము అనుకున్నాము మాలో కలిసిపోవాలి, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అందరితో చాలా తొందరగా కలిసిపోతాము. మెయిన్గా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతామంటే మనతో మంచి కలిసిపోవాలి. సో దట్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు మనలో కలిసిపోతేనే మనం క్యాజువల్గా ఉండగలుగుతాం, మనం మనలాగా ఉండగలుగుతాం. అలాంటి అమ్మాయి కావాలనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా అలాంటి అమ్మాయే మాలాగే యాక్టివ్గా, అందరితో కలుపుగోలుగా, చక్కగా నీట్గా, వెరీ హంబుల్ టు ఎర్త్, కొంచెం కూడా గర్వం కానీ బిల్డప్ కానీ అలా ఏమీ లేకుండా క్యాజువల్గా ఉంటుందండి. హారిక తన పేరు వచ్చేసి. ఎప్పుడు నవ్వుకుంటూ బాగా వదిన అని చక్కగా మాట్లాడుకుంటూ చాలా తొందరగా కలిసిపోయింది. జస్ట్ 2 months అయింది మ్యారేజ్ అయ్యి. చాలా అంటే చాలా బాగా కలిసిపోయింది. తమ్ముడిని కూడా చాలా బాగా చూసుకుంటుంది. బోల్డ్ అని వంటకాలు వచ్చే. పెళ్ళికి ముందేమో నాకు ఏం రాదు అని చెప్పింది, కానీ ఇప్పుడు మా తమ్ముడికి మాత్రం డైలీ ఒక వెరైటీ చేసి పెడుతుంది. చాలా బాగా చూసుకుంటుంది. అంతకుముందు తమ్ముడు బయట తినేవాడు, ఎక్కువ కొంచెం ఓవర్ వెయిట్ ఉండేవాడు. సో ఇప్పుడు మాత్రం తను బాక్స్ కూడా పెట్టిస్తుంది ఆఫీస్కి. చాలా వెయిట్ లాస్ అయ్యాడు, చాలా ఫిట్గా అయ్యాడు, గుడ్ లుకింగ్ అయ్యాడు. ఇద్దరు చాలా బాగా ఉంటారు. అంతకంటే మనకేం కావాలండి? ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఇంటికి వస్తే వాళ్ళిద్దరూ బాగుండడమే ఇంపార్టెంట్. మనం ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాం కాబట్టి మనం చాలా నెగ్లిజిబుల్ అని చెప్పాలి. ఎప్పుడో కలిసినప్పుడు కంఫర్టబుల్గా మనల్ని చూసుకుంటే చాలు, ఏం పెట్టనవసరం లేదు. కానీ వాళ్ళిద్దరు బాగా ఉంటే మనకదే 10,000 అన్నట్టుగా వాళ్ళిద్దరు బాగుండడమే మనకు కావాలి. అండ్ తను బాగా చూసుకుంటుంది తమ్ముడిని. అండ్ తమ్ముడు కూడా చాలా మంచివాడు, వెరీ గ్రౌండ్ టు ఎర్త్. కొంచెం కూడా ప్రౌడ్ కానీ గర్వం కానీ, పెద్దలంటే రెస్పెక్ట్ చాలా ఉంటుందండి. చాలా బాగా ఉంటాడు. చిన్న పిల్లలు ఏదైనా చెప్పినా కూడా రిసీవ్ చేసుకుంటాడు. చాలా బాగా వెరీ హంబుల్, వెరీ గ్రౌండ్ టు ఎర్త్. చాలా అంటే చాలా డిసిప్లిన్, చాలా సిస్టమాటిక్, చాలా బాగా. మా పేరెంట్స్ మాకు ఏమిచ్చారు అంటే 100% మేము ముగ్గురం, మమ్మల్ని చూసిన వాళ్ళు కూడా చెప్తారు మీరు మంచి డిసిప్లిన్, మంచి బిహేవియర్ అని. మా ముగ్గురికి అదే పెద్ద ఆస్తి అనుకుంటాం మేము. ముగ్గురిని కూడా చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం దేవరకొండలో సెయింట్ మేరీస్, అది మాదే. సో ఎల్కేజీ టు నర్సరీ టు 10th class మేము ముగ్గురం కూడా సేమ్ స్కూల్. ఇప్పుడైతే పిల్లల్ని 1 year ఒక దగ్గర, 1 year ఒక దగ్గర, ఇంకో ఇయర్ ఒక దగ్గర అలా చదివిస్తున్నారు. కానీ మేమైతే నర్సరీ నుంచి 10th వరకు సేమ్ స్కూల్ అండి. చిన్నప్పటి నుంచి ముగ్గురం కూడా బాగా చదివే వాళ్ళం. స్టడీస్ అయిపోయిన తర్వాత 10th తర్వాత నుంచే మేము పార్ట్ టైంగా, అప్పటి నుంచే జాబ్ చేసాం. 10 years బ్యాక్ నుంచే పార్ట్ టైం జాబ్, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పుకోవడం కానీ, డ్యాన్స్ క్లాసెస్ చెప్పుకోవడం కానీ అలా చేసేవాళ్ళం. ఎప్పుడూ కూడా పేరెంట్స్కి బర్డెన్ ఏది చేయలేదు. సో అలా మమ్మల్ని అంత డిసిప్లిన్గా పెంచారు. ఇప్పటికీ అంతే మంచి పేరు తెచ్చుకుంటున్నాం అందరిలో. సో మా తమ్ముడికి రాఖీ కట్టేశాను, హారికకి కూడా చక్కగా రాఖీ కట్టేశాను. హారిక కూడా మా ఆయనకి రాఖీ కట్టేసింది. ఇప్పుడు చెల్లవుతుంది కదా మా ఆయనకి. సో తను కూడా రాఖీ కట్టేసింది. మేమందరం చక్కగా చాలా బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి మళ్ళీ. హారిక ఇది 2nd time అనమాట మా ఇంటికి రావడం. సో మనం ఫామ్ హౌస్లో ఈసారి రాఖీ సెలబ్రేట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఈ ఇంట్లో చేయాలి ఏదో ఒక పండుగ అన్నట్టుగా. మీకు కూడా హారతిస్తున్నాను, తీసుకోండి. సో ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ చేసామన్నమాట. చక్కగా చెల్లి ఆస్ట్రేలియాలో ఉంటుంది, మెల్బోర్న్లో. సో తను కూడా ఎవ్రీ ఇయర్ తమ్ముడికి రాఖీ కట్టిస్తుంది. నేను చెల్లి రాఖీ కూడా నేనే కడతాను అనమాట. సో అలా తమ్ముడికి రాఖీ కట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి మా వారు రాజు. ఎక్కువ కనిపించారు వీడియోస్లో, చాలా కొంచెం షై అనమాట. ఈయన కూడా చాలా డిసిప్లిన్. సో ఎనీహౌ రాఖీ కట్టేసింది హారిక. సో మంచిగా వాళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇచ్చి
చక్కగా బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఆశీర్వదించాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వాళ్ళు మ్యారేజ్ తర్వాత ఈ ఇంటికి రావడం అనమాట. ఇల్లు అది చూసిన తర్వాత చక్కగా రాఖీ సెలబ్రేట్ చేసుకొని మంచిగా బట్టలు పెట్టి ఆశీర్వదించాము. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి వాళ్ళు అని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. సో అలాంటి తమ్ముడికి రాఖీ కట్టడం అయిపోయింది. సో ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అయిపోయిందండి. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా గురించి 4 పిన్నుల 3 పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి పిల్లలకి రాఖీ కట్టేద్దాము తమ్ముళ్ళందరికీ. సో ఇంతకుముందు వీడియోస్లోనే ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాను. ఒక పిన్ని వచ్చేసి బ్రహ్మక్క, మమ్మీ తర్వాత చౌటుప్పల్లో ఉంటుంది. సెకండ్ పిన్ని వచ్చి హైదరాబాద్ నియర్ బైలో ఉంటుంది చిట్టక్క. థర్డ్ వన్ వచ్చేసి దేవరకొండలోనే ఉంటారు. సో ఫస్ట్ పిన్ని కొడుకు, సెకండ్ పిన్ని కొడుకు అండ్ థర్డ్ పిన్ని కొడుకు అనమాట. సో 3, ఫస్ట్ వాడు జాబ్ చేస్తున్నాడు, బీటెక్ అయిపోయింది. సెకండ్ వాడు బీటెక్ చేస్తున్నాడు. థర్డ్ వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. సో బాబాయిలు కూడా వచ్చారు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అందరూ మామయ్యకి కట్టడానికి వస్తారనమాట ఈవినింగ్. సో మామయ్యకి పిన్ని వాళ్ళందరూ కట్టిన తర్వాత మళ్ళీ పిన్ని వాళ్ళందరి పిల్లల్ని కూర్చోబెట్టి నేను, చెల్లి, పిన్ని పిల్లలు కూడా రాఖీ కట్టేస్తాం లైన్గా కూర్చోబెట్టేసి. కానీ ఈసారి చెల్లి లేదు కాబట్టి చెల్లి రాఖీలు కూడా నేనే కట్టేశాను. తిను మా సెకండ్ పిన్ని బ్రహ్మక్క. సేమ్ నాలా అంటే నేనే తనలాగా ఉంటాను. ఎవరు చూసినా కూడా మా మమ్మీ తన అని అడుగుతారు. ఎక్కువ పోలికలు కానీ బిహేవియర్ కానీ ఎక్కువ నాకు ఈ పిన్నివే ఉంటాయి. సో పిన్ని వాళ్ళ కూతురు కూడా ఆస్ట్రేలియాలో ఉంది. రీసెంట్గా మ్యారేజ్ అయ్యి 1 year అయింది. సో తన రాఖీలు కూడా మేమే కట్టేశాము. తను వీడియో కాల్లో ఉండే మంగళహారతి పాడింది. సో మేము చాలా బాండింగ్గా ఉంటామండి. దూరం ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి కలిసినా కూడా చాలా చాలా మంచిగా అఫెక్షనేట్గా ఉంటాము. మంచిగా టుగెదర్నెస్గా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ ఆ బాండింగ్ అనేది ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ కానీ ఉంటుంది. సో అందరం కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మంచిగా పెరగాలన్నా, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలన్నా, వాళ్ళు ఇంకొక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్నా కూడా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలన్నా ఫస్ట్ మనందరం మన ఫ్యామిలీలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరితో ఒకరు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఒకరినొకరు ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి. సో దట్ మన వెనకాల ఉన్న వాళ్ళు మనల్ని చూసి అవన్నీ నేర్చుకొని ఇంకొక అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, లేదంటే ఇంకొక అతను మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో ఎలా ఉండాలి అనేవన్నీ మనము చెప్పకనే చెప్తాం. పిల్లలు మనం చెప్పిన దానికంటే ఎక్కువ చూసే నేర్చుకుంటారు. సో పెద్దక్కగా అందరికంటే పెద్ద నేనే మన పెద్ద మనవరాలుగా అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఫస్ట్ వాడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఇది కళ్యాణ ప్రాప్తి రస్తు అని, సెకండ్ వాడికి బీటెక్ అయిపోవస్తుంది, జాబ్ రావాలని, థర్డ్ వాడు ఇప్పుడే CAలో జాయిన్ అయ్యాడు. సో మంచిగా చదువుకోమని ఆశీర్వదించి అలా మా వాళ్ళందరితో సెలబ్రేట్ చేస్తాను.